ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంత్పూర్లో ఓ వింత దొంగ పోలీసులకు చిక్కాడు. నగలు, బైకులు, డబ్బులు ఏదీ ముట్టుకోడు. కానీ ఇంటి గుమ్మం బయట విడిచిపెట్టిన బూట్లను ఎత్తికెళ్ళిపోతూ ఉంటాడు ఈ వింత దొంగ. ఈ దొంగతనం ఆ దొంగతనం చూసినా కానీ నేను చెప్పుల దొంగతనం ఎన్నడూ చూడలేదు. ఈ చెప్పుల దొంగతనం చేసుడు ఏంద్రా అనేది బ్యాగుడిది. నైట్ ఎక్కడ తెచ్చినా నైట్ తెచ్చిన ఎక్కడ పెట్టినా పార్టీ చెప్పు అందులో లేవు. ఇంకా రామంత్పూర్ వాసవి నగర్లో మల్లేష్, రేణుక గత కొంతకాలం నుండి నివాసం ఉంటున్నారు. మల్లేష్ గత 2 నెలల నుండి సుమారుగా 100 ఇండ్లకు పైగా దొంగతనం చేసి 1000 బూట్లను ఎత్తుకెళ్లాడు. 4 రోజుల పాటు ఈ వింత దొంగపై నిఘా ఉంచి కాలనీ వాసులు ఇతన్ని పట్టుకున్నారు. పట్టుకున్న దొంగను ఉప్పల్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు. వీళ్ళంతా చెప్పుల బాధితులు అంతా. అయితే ఎత్తికెళ్లిన బూట్లను ఎర్రగడ్డలో 100కి 200కు అమ్ముకుంటున్నట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయంపై ఉప్పల్ పోలీస్ స్టేషన్కు భార్యాభర్తల్ని పిలిచి విచారించగా భార్య మద్యం మత్తులో వచ్చి పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసింది. మాట్లాడుతుండే పర్వాలేదు, నాకు కూడా వస్తాయి కానీ అట్లా కాదు. నీ శ్వాస అంతా నాకొద్దు. చిన్నప్పుడు ఊరుపుగా అట్లనే సేమ్ అట్లనే అట్లా ఊపుగా కరెక్ట్ ఆట ఆడుతున్నావు. ఊపుగా చిన్నప్పుడు ఊపుగా